పాత రోజుల్లో ఇండియన్ సినిమా అంటే హిందీ సినిమాగానే పరిగణించేవారు. అయితే ఆ రోజుల్లో బాలీవుడ్ తన ఆధిపత్యాన్ని అలా చూపించింది. ఇక ఇండియాలోని మిగతా భాష చిత్రాలకు అంత ప్రాధాన్యం ఉండేది కాదు. అయితే కళాత్మక చిత్రాలు, అవార్డు చిత్రాల విషయంలో మాత్రం బెంగాలీ చిత్రాలకు ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. ఇక ఆ దశలో సౌత్ సినిమాలను అస్సలు పట్టించుకునేవారు కాదు. బడ్జెట్ పరంగా, మార్కెట్ పరంగా, కలెక్షన్ల పరంగా బాలీవుడ్ చిత్రాలు సౌత్ సినిమాల కంటే ఎంతో ముందుండేవి. అలాంటి పరిస్థితి నుంచి ఇక బాలీవుడ్ చిత్రాలను పక్కకి నెట్టే స్థాయికి సౌత్ సినిమాలు చేరుకున్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా బాలీవుడ్ పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇక ఈ మధ్య కాలంలో ఎన్నో తెలుగు సినిమాలు బాలీవుడ్ సినిమా కలెక్షన్స్ రికార్డును క్రాస్ చేశాయి. ఇక తాజాగా తెలుగు సినిమా స్టామినా ఏమిటో మరోసారి బాలీవుడ్ కి రుచి చూపిస్తుంది ఈ కల్కి సినిమా. ఇక హిందీలో 13 రోజుల్లో సాధించిన కలెక్షన్ చూస్తే ఇలా ఉన్నాయి. మొదటి వారం మొత్తం కలిసి 153.15 కోట్లు వసూలు చేసింది. ఇక 8వ రోజు 10.10 కోట్లు, ఇక 9వ రోజు 9.75 కోట్లు, ఇక 10వ రోజు 17.50 కోట్లు, 11వ రోజు 22 కోట్లు, 12వ రోజు 6.75 కోట్లు, ఇక 13వ రోజు 5.15 కోట్లను వసూలు చేసింది. టోటల్ హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర 13 రోజుల్లో 224.40 కోట్లను నెట్ కలెక్షన్స్ ని వసూలు చేసింది. ఇక తెలుగులో 13 రోజుల్లో 165.97 కోట్ల షేర్, 254.34 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇక తెలుగులో 254 కోట్లు, హిందీలో 224 కోట్లు. ఇక్కడ చూడవచ్చు హిందీలో ఎంతలా రాబడుతుందనేది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 449.07 కోట్ల షేర్, 869.65 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ఈ రోజు 12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ వచ్చేలాగా కనిపిస్తున్నాయి. ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న కలెక్షన్ అప్డేట్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అలాగే మీ హీరోల సరికొత్త సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన టుడే పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై బై, జై హింద్.